సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు కష్టాల్లో ఉన్నావని నాకు తెలుసు తల్లి. అందుకోసం నీకు ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని చెబుతున్నాను. ఈ మంత్రం అనేది ఇప్పుడు నువ్వు ఉన్న చోటు నుంచే ఉన్నట్టుగా ఒక 11 సార్లు కనుక నువ్వు అనుకోగలిగితే నీ కష్టాన్ని, నీ సమస్యని 11 నిమిషాల్లో నేను తీరుస్తాను తల్లి అని చెప్పి బాబా మనకి చెబుతున్నారండి. ఒట్టిగా చెప్పట్లేదు, నేను ఒట్టేసి చెబుతున్నాను తల్లి. నీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది, నీ సమస్య తీరుస్తాను తల్లి అని చెప్పి బాబా మనకి ఖచ్చితంగా చెబుతున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఆ మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి మీ అందరికీ తెలియచేస్తానండి. ఈయన మా జీవితాల్లో ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారు. ఈ గురువు గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ గురువు గారు చెప్తారు. అది ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, ధన సమస్య, అన్నదమ్ముల మధ్య గొడవలు, తోడికోడళ్ల మధ్య గొడవలు, శత్రు ప్రయోగాలు, ఇంకా మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. 100% ఆయన చెప్పినట్టుగా జరుగుతుందండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఈ నెంబర్కి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా గారికి సంబంధించినంత వరకు కూడా మనం ఎన్నో రకాల కథలని రాత్రిపూట వింటూ ఉన్నామండి. ఆయన ముందుగానే మనకి మంచి మంచి విషయాలని, ఏ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అనే విషయానికి అన్ని రకాలుగా సలహాలని బాబా మనకి ఇస్తూనే ఉన్నారు. అలాగే ఈరోజు ఒక భక్తురాలు పడిన కష్టానికి బాబా మరొకరి రూపంలో వెళ్ళి ఆ వాళ్ళకి ఆ కష్టాన్ని తీర్చగలిగే ఈ మంత్రం అనేది మనం ఎలా అనుకోవాలి, అసలు వాళ్ళకి జరిగిన కథ ఏంటి అనేది ఒక చిన్న విషయం తెలుసుకుందామండి. ఒక భక్తురాలు బాబాకి నిజంగా అండి చాలా దగ్గర భక్తురాలండి. అంటే ఎంతో ప్రేమతో బాబాని పూజిస్తూ కష్టాల పాలు పడుతూ ఉన్న ఆవిడికి బాబానే స్వయంగా మరురు వేషంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా ఆవిడికి చెప్పిన ఒక మాట అండి ఇది. తల్లి, ఎప్పుడైనా కూడా అండి మనందరము అనుకుంటూ ఉంటాం, తల్లి నీకు కష్టం అనేది ఎందుకు తీరటం లేదు అని చెప్పేసి మనల్ని అడిగితే ఎవరికి ఏం తెలియదండి. మన కష్టాలు ఎప్పుడు తీరతాయి, అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నేను అసలు ఏం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. కానీ మనకు తెలియదు, ఆ భగవంతుడికి తెలుసు. అలాగా ఆ కష్టాలను తీరబోయే సమయం వచ్చినా కూడా ఇంకా దగ్గరలోనే ఉంది, ఇంకొక నిమిషం 2 నిమిషాలు వెయిట్ చేయలేని పరిస్థితుల్లో కనుక మనం ఎన్నో రకాల తప్పులను చేస్తూ ఉంటాం. ఇంకా కర్మఫలాలు ఎప్పుడైతే తగ్గడానికి ఆసన్నం అవుతూ ఉన్నా కూడా మనం కంగారు పడుతూ భయపడుతూ మనం ఇంకొన్ని తప్పులను చేస్తూ ఉంటాం. ఇంకొన్ని మాటల్ని ఎవరినైనా సరే అనవసరంగా దూషించే కఠినమైన మాటలు కూడా మన కర్మఫలాలను పెంచడానికి కారణమవుతుందండి. ఈ భక్తురాలికి ఏమైంది అనంటే నిజంగా అండి ఎన్నో రకాలుగా ఆవిడ కష్టపడుతూ ఉంది. నిజంగా బాబా వాటికి తగిన ప్రశాంతత అనేది, వాళ్ళకి తగిన సహాయం చేయాలి అనడం అనేది బాబాకి తెలుసు. కాబట్టి ఆయన్ని కూడా ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారండి. అటువంటి సమయంలో ఇంకొక 11 నిమిషాలలో ఆవిడ కోరిక తీరబోతుంది అనడానికి ముందుగా నిజంగా బాబా వెళ్ళి కాపాడారండి. వాళ్ళ ఇంట్లో ఒక గొడవ జరుగుతుందండి భార్యాభర్తలకి మధ్య. అంటే అండి ఎప్పుడు కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి, బాబా నాకు మనశ్శాంతి లేదు, ఎలాంటి ఒక కష్టం అనేది వచ్చినా కూడా నాకు తీరటం లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య ఇద్దరు గొడవలు వస్తూ ఉండటం, పిల్లల్ని పట్టించుకోకపోవడం ఇలా జరుగుతూ ఉండేదండి. అలాగా ఎప్పుడైతే కనుక భర్త తనని తిడుతూనే ఉన్నారండి, అరుస్తూనే ఉన్నారు, అయినా కూడా ఈవిడ చాలా ఓర్పుతో, భార్య చాలా ఓర్పుతో ఉంటూ ఉండేది. నిజంగా అండి ఎప్పుడైతే ఈ 11 నిమిషాలలో తన కర్మఫలం అనేది తగ్గబోతుందన్న విషయం తనకు తెలియకపోవడం వల్ల ఎక్కడ కఠినమైన మాటల్ని బయటకు జారుస్తుందేమో అని చెప్పేసి బాబా మారువేషంలో వెళ్ళి కరెక్ట్గా కాలింగ్ బెల్ కొట్టడం అనేది జరిగిందండి. వాళ్ళకి తెలిసిన ఆయన రూపంలో వెళ్ళారనమాట. టక్కన మన మాట అనేది జారకూడదు, అది జారితే కనుక దాని నుంచి బయటపడడానికి ఇంకాస్త లేట్ అవుతుందండి. మన కష్టం అనేది ఇంకా లేట్ అవుతుంది, తీరటం లేదని బాధపడుతున్న సమయంలో ఇంకా కూడా లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల బాబాయ్ వెళ్ళి ఎలా కాపాడారంటే అలా కాలింగ్ బెల్ కొట్టి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళ రూపంలో
వెళ్ళి అమ్మ ఏమైంది, ఎందుకు ఇలాగా, ఏమైనా మీరు మాట్లాడుకుంటూ ఉన్నారా, మీ మాటలు అనేది ఏదో వినిపిస్తున్నాయి, ఏం జరుగుతుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి మంచిగా అడగటం కోసం వెళ్ళారండి వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు ఆవిడ అబ్బాయి అన్నగారు అదేం లేదండి, రండి రండి లోపలికి రండి అని చెప్పేసి ఆయన్ని ఆహ్వానించిందండి. లేదంటే కనుక ఆవిడ నిజంగా ఇంకొక మాట కనుక దూషిస్తే 11 నిమిషాల్లో జరగవలసిన మంచి అనేది ఆవిడకి జరగకుండా పోయి ఉండేది. బాబాని ఆ నిమిషంలో వచ్చి వాళ్ళని కాపాడి ఇంకా మా మైండ్ అనేది డైవర్ట్ చేయడం వల్ల వాళ్ళు మంచిగా కాన్వర్జేషన్ అనేది మంచిగా మాట్లాడుకోవడానికి ఎంతో అవకాశం అనేది వాళ్ళకి కలిగిందనమాట. ఇంకా అలా మాట్లాడుతూ ఆయన ఆవిడతో చెప్పారనమాట, అమ్మా నీకు ఒక మంత్రాన్ని నేను చెబుతాను, నాకు తెలిసిన ఒక మంత్రం బాబా మంత్రం. ఈ మంత్రాన్ని నువ్వు ఒక 11 సార్లు నీకు ఎప్పుడైతే కష్టం అని అనిపిస్తుందో, ఎప్పుడైతే సమస్య తీరటం లేదు అని చెప్పి ఆందోళన పడుతూ ఉన్నావో అటువంటి సమయంలో ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు అనుకో తల్లి అని చెప్పి స్వయంగా బాబానే వేరే వాళ్ళ రూపంలో వచ్చి మా రూపంలో వచ్చి చెప్పిన మంత్రం అండి ఇది. ఆ మంత్రం ఏంటి అని అంటే, ఓం శ్రీ సాయి పరమ సుఖదాయి నమః, ఓం శ్రీ సాయి పరమ సుఖదాయి నమః. అంటే అండి సుఖాలను పొందడానికి మనం ఆ బాబాని ఆ పేరుతో మనం పిలుస్తున్నాం. అలాంటి ఒక పేరుతో బాబాని నామస్మరణ చేసినప్పుడు మన జీవితంలో కూడా మంచి సుఖ దుఃఖాలన్నీ కూడా దుఃఖాలు తొలగిపోయి సుఖాలను మట్టుకి మనకి ప్రసాదించమని, అంటే ఆ సమస్యలను తీర్చమని, కష్టాలను తొలగించమని అడగటం కోసం ఈ మంత్రాన్ని 11 సార్లు అనుకో తల్లి అని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారండి. నిజంగా భగవంతుడే ఎప్పుడు కూడా అండి మనకు ఒక మంచి జరగాలి అన్నా చెడు జరగాలి అన్నా భగవంతుడు తోడుగానే ఉంటాడు. ఎటువంటి నిమిషంలో అయినా సరే మనకి కష్టాలు మన చేయి జారిపోతున్నాయి అనగా ఆయన చూస్తూ ఊరుకోరండి. ప్రతి నిమిషంలో కూడా మనకి ఆనకట్ట వేస్తూ ఉంటారు, నిజంగా కాపాడడానికి వస్తూ ఉంటారనమాట. అలాగే మీరు కూడా ఎవరైతే గనక ఎప్పుడైతే ఒక ప్రాబ్లంలో ఉన్నారో అప్పుడు ఈ మంత్రాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఉన్న చోటు నుంచే మీరు కూడా ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు అనుకొని పడుకోండి ఫ్రెండ్స్. ఆఫీస్లో ఉన్న వాళ్ళైనా, ట్రావెల్స్లో ఉన్న వాళ్ళైనా, నిద్రపోవడానికి ముందుగా అయినా సరే మీరు ఒక 11 సార్లు అనుకోగలిగితే నిజంగా అండి బాబా అంటున్నారు, ఒట్టేసి చెబుతున్నాను తల్లి, నీ కోరిక అనేది 11 నిమిషాల్లో తీరిపోతుందని. ఆవిడకి ఎన్నో రోజుల నుంచి తీరని ఒక సమస్య అనేది కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ లేని అండర్స్టాండింగ్ రావటం, భార్యాభర్తలు చక్కగా సంతోషంగా ఉండడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని అనుకుంటుందో అప్పటి నుంచి కూడా ఆవిడకి ప్రశాంతత అనేది కలగడం జరిగింది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయి.